కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో కరోనా దృష్ట్యా వైద్య రంగానికి, వైద్య పరిశోధనలకు, ఫార్మా రంగానికి ఎలాంటి ప్రాధాన్యం లభించే అవకాశం ఉందనే అంశాలపై విజయవాడ ఈటీవీ స్టూడియో నుంచి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఉదయం 11 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రత్యేకించి ఈసారి వైద్యారోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ సెస్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ మూర్తి, కేఎల్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే డాక్టర్ నరేందర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రెసిడెంట్. ప్రొఫెసర్ మూర్తి గారు, ఎట్లా ఉండబోతుంది ఈసారి బడ్జెట్ మొత్తానికి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్థూలంగా చూస్తే కనుక? చెప్పుకోవాలంటే సార్, ఈసారి బడ్జెట్లో కొంచెం చాలా స్ట్రింజెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్లీ ఏంటంటే జీడిపి మంది బాగా దెబ్బతిన్నది కాబట్టి, అండ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అనండి, మీకు ఇండియన్ రైల్వేస్ అనండి, దెన్ ఇండస్ట్రీ సెక్టర్ అనండి, a lot of tough measures are going to be taken by the finance minister. And particularly మళ్ళీ ఎకానమీ ట్రాక్లో రావాలి అంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. సో ఈ కాంటెక్స్ట్లో చెప్పుకోవడానికి వెళ్తే ప్రతి సెక్టర్లో రిఫార్మ్స్ జరుగుతుంది. ప్రతి స్టెప్లో ఒక సివియర్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, విచ్ మే go against the likes and dislikes of the people and the opponent political parties, but it is the need of the hour. ఎందుకంటే అంటే కోవిడ్ సెస్ కూడా విధించాలన్నారు కాబట్టి అంత అవసరం ఉంటుందంటారా? From March 2020 till December, till we had a vaccine, maximum we started suffering from detection of the virus. And in the process we could only become self-reliant, including PPE kit kanindi, then law and order kanindi, health sector kanindi, then health workers kanindi, pharmacists, doctors, nurses kanindi. So we were actually beating around the bush for a couple of months. Then May onwards, we started becoming self-reliant. And there was an attempt by the Prime Minister that there should be a COVID package, and also the Atmanirbhar. ఈ రెండు ఆస్పెక్ట్స్తో ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ దట్ ఇండియా షుడ్ not only gradually recover from the economic recession, but also should become self-reliant in those sectors, because pandemic has stopped, disconnected India from the rest of the world. So మనం self-reliant కాకపోతే మటుకు we would have not come up to this particular level. And India is being applauded all over the world, including our neighbor countries, that the best decision taken by the government in 73 years is the present government of Mr. Narendra Damodar Modi, where he has taken very tough measures, and in a country which is next to China in population of 130 crores, అలాంటి కంట్రీలో అతను ఒక సహకారంకి ఆశిస్తే ప్రజలు అతన్ని సహకరించి చాలా మటుకు ఎకానమీని ట్రాక్ బ్యాక్లో పుటప్ చేయడం అన్నది జరిగింది. రైట్. డాక్టర్ నరేందర్ రెడ్డి గారు, అంటే గత బడ్జెట్ చూస్తే కనుక ఆరోగ్య రంగానికి 69,000 కోట్లు కేటాయించారు. ఈసారి ఎక్కువ పెద్దపీట వేసే అవకాశం ఉందనే అంచనాలు వినబడుతున్నాయి. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఈ 150 సంవత్సరాల మనం చరిత్రలో చూసుకున్నట్టయితే ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు హెల్త్ ఒక సెంటర్ స్టేజ్కి రావడం అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్. రైట్. అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బడ్జెట్ ముందు కూడా హెల్త్ని తీసుకొని మన బడ్జెట్ మీద ఆలోచించే పరిస్థితి రాలేదు. అలాంటిది ఇవాళ మనకు వచ్చిన ఈ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ కనుక మనం చూసినట్లయితే ఇండియా ప్రపంచంలోని అన్ని దేశాలతో చూసినట్టయితే ఫైట్ బ్యాక్, ఇండియా చేసినటువంటి ఫైట్ బ్యాక్ నోబడీ కెన్ అసలు అండర్ ఎస్టిమేట్ చేశారు ఇండియాని. అలాంటిది అండర్ ద పవర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ మోడీ గారి లీడర్షిప్లో కానీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాట్ బ్యాక్ కరోనా ఇన్ ఎ గ్రేట్ వే. సో అలాంటి ఫైటింగ్ జరిగినప్పుడు మొన్న కానీ మనం ఇండియా ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ చూసినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఈ కంట్రీ ఈ టీం అసలు ఇదేం గెలుస్తుందిలే, దేశం మొత్తానికి పెద్ద హోప్ లేని పరిస్థితి నుంచి ఒక డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ వాటితో చూసినట్లయితే ఇండియా ఫైట్ చేసినటువంటి కానీ ఇండియా కరోనా నుంచి బయటకు వచ్చిన విధంగా మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ ఫినామినల్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీ సబ్జెక్ట్ ఇది. ఈ ఫైట్లో మనంగా చూసినట్టయితే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూసినట్టయితే జీడిపి 23.19% ష్రింక్ అయింది మంది. ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే జీవించి ఉండాలా
జీవనోపాధి కోల్పోవాలనే ఒక స్ట్రగుల్ మనకి నడిచింది. ఖచ్చితంగా. అంటే ఒక మనిషి జీవించి ఉండాలనుకుంటే అతను జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ కానీ ది డైనమిక్ లీడర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు ఒకటే డిసైడ్ అయ్యారు, ఒక్క ప్రాణం చాలా వాల్యుబుల్. మన జీడిపి పడిపోవచ్చు, మనం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళొచ్చు, కానీ ఆ కొద్ది టైం కానీ మనం కానీ స్ట్రింజెంట్గా కానీ ఉన్నట్లయితే విత్ ఇన్ నో టైం మన ఫైనాన్షియల్ రికవర్ చేసుకోవచ్చు. సో అది మనం సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ సెకండ్ క్వార్టర్లో చూసినట్టయినా కానీ థర్డ్ క్వార్టర్లో చూసినట్టయినా కానీ వీ బౌన్స్డ్ బ్యాక్. ఎంత అగ్రెసివ్గా బౌన్స్ బ్యాక్ అయ్యామంటే మన జీడిపి ష్రింక్ అయింది ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 7 నుంచి 5% మధ్యకి తీసుకురాగలిగాం. మా అందరి ఆశ ఏంటంటే హెల్త్ సెంటర్ స్టేజ్కి వచ్చింది. ఎంత సెంటర్ స్టేజ్కి వచ్చినా కూడా ఇవాళ కరోనా తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో మనందరి ఆశలు ఏంటంటే కనీసం జీడిపిలో 3 to 4% అయినా కానీ హెల్త్ సెక్టర్కి కేటాయిస్తే చాలా గొప్ప అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పారు, హెల్త్ ఈజ్ వెల్త్, ఇట్ ఈస్ నాట్ పీసెస్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్. అలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ హెల్త్ స్టేట్ సబ్జెక్ట్లే, హెల్త్ స్టేట్ చూసుకుంటుందిలే అనే కాన్సెప్ట్లో కాకుండా ఏ దేశాలు అయితే జీడిపిలో 3 to 4% అంతకంటే ఎక్కువ హెల్త్ సెక్టర్లో పెట్టిన వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, ఎంఎంఆర్ తగ్గింది, పీపుల్ గోయింగ్ టు హెల్త్ సర్వీసెస్ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పెరిగాయి. ఇవన్నీ జరగాలంటే వీ షుడ్ ఇంక్రీజ్ జీడిపిలో హెల్త్ బడ్జెట్ పెరగాలి. అదేవిధంగా చూసినట్లయితే ఈ కరోనా ఉంది. ఇప్పుడు మనందరూ ఆలోచన ఎలా ఉందంటే ఈ కరోనాలో వచ్చాం కాబట్టి, ఈ కరోనాలో మనం ఖర్చు పెట్టాం కాబట్టి, ఈ కరోనాకు సంబంధించిన ఖర్చులు కానీ ఫ్యూచర్గా ఈ కరోనాను డెవలప్ చేయాలన్న, ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో విపరీతమైన బడ్జెట్ కమ్యూనికబుల్ డిసీజెస్కే పెట్టి, అంటువ్యాధులకే పెట్టి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి బడ్జెట్ తగ్గిస్తా పోతే వీల్ ల్యాండ్ అప్ ఇన్ డిజాస్టర్. 1918లో స్పైన్ ఫ్లూ వచ్చింది, 2020లో కరోనా వచ్చింది. ఈ 100 సంవత్సరాల్లో దిస్ ఈజ్ వన్ అటెంప్ట్. ఈ వన్ అటెంప్ట్ మీద విపరీతమైన దృష్టి, విపరీతమైన ఫైనాన్స్ ఖర్చు పెట్టి రోజు మరణాల్లో వ్యాపించేటువంటి డిసీజెస్ మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఐ థింక్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ బయాస్, విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ పారాడాక్సికల్ సిచ్యువేషన్. సో కరోనాకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే వాల్యూ ఇవ్వాలి. అంటే వాస్తవానికి కరోనా సమయం అంతా కూడా చాలా ఇబ్బంది, వ్యాపారాలు ఇబ్బంది పడ్డాయి, మూత వేశారు, షట్ డౌన్ అయింది అంత ఇండస్ట్రీ అంతా కూడా. ఈ సమయంలో కరోనా సెస్ విధించడం వల్ల బడ్డెన్ కాదంటారా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కరోనా పేరు చెప్పుకొని మనం సెస్ అనేది ప్రజల మీద డెఫినెట్గా బడ్జెట్ స్ట్రెస్ పెరిగినట్టే. ఎటువంటి పరిస్థితులైనా కానీ వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చినటువంటి ఈ ఈవెంట్ని ప్రజలు ఆల్రెడీ దే లాస్ట్ జీవనోపాధి, చాలా మందిని మనం చూసాం, దే లాస్ట్ దే లైవ్లీవుడ్. హెల్త్ మీద వాళ్ళు ఒక్కొక్కళ్ళు అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెన్సెస్ మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఎంత హెల్త్ ఖర్చు పెట్టినప్పుడు కూడా ప్రతి పేషెంట్ కరోనాకి ఎఫెక్ట్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ది పాకెట్ వాళ్ళ పాకెట్లో నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు మీరు చూసినా అన్ఇమాజినబుల్ ఖర్చు పెట్టున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీ మినిమం ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకుంటున్నారు. వారి మీద మళ్ళీ ప్రత్యేకించి కరోనా సెస్ అనే పదం కొంచెం డిఫికల్ట్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. రైట్. ప్రొఫెసర్ మూర్తి గారు, అంటే ఈసారి బడ్జెట్లో అంటే కరోనా ప్రభావం తర్వాత చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం, దేశం అంతా కూడా చాలా ప్రజలు, సామాన్య వ్యక్తి నుంచి ప్రభుత్వాల దాకా ఇబ్బందులు పడ్డాయి, ట్యాక్సెస్ వసూలు కాక, రెవెన్యూ రాక, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు వి షేప్ రికవరీ అనే ఒక కొత్త పదాన్ని చెప్తున్నారు, బాగా రికవర్ అయింది భారత్. దీన్ని ఎట్లా వర్ణిస్తారు మీరు? ఇప్పుడు చూడండి, ఈ వి షేప్ అనండి, మీరు కే షేప్ అనండి, యూ షేప్ అనండి, ఈ ఏంటంటే జస్ట్ మనం చైల్డ్హుడ్ డేస్లో మనకి మెమరైజ్ చేయడానికి టీచర్స్ మనకి చిన్న చిన్న స్లేట్లో ఆల్ఫాబెట్స్ అవన్నీ చూపిస్తారు, ఫిజికలీ చూపించి చెప్తారు దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో ఏంటంటే ఎకానమీ కెనాట్ బి కాన్స్టాంట్, ఎకానమీ కీప్స్ ఆన్ మూవింగ్. సో వి షేప్ అంటే ఏంటంటే వెన్ యూ కమ్ ఫ్రమ్ బూమ్ టు రిసెషన్ అండ్ అగైన్ రిసెషన్ టు రికవరీ, it has to bounce back. Adi V-shape anadi, it is the recovery of the economy. For last 1 year, whatever we have seen the setbacks, manaki boom nunchi enta depression kocham. Otherwise, by this time, India would have been a leading superpower in the world. But because of this pandemic 2019, unfortunately, manaki the economy lo chala downfall anadi chusam manam.
So the 2 points at which they meet is called the point of recession. Right. At the final stage of point of recession, అక్కడి నుంచి మళ్ళీ రికవరీ అన్నది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. గవర్నమెంట్ అవునండి, ఫ్యామిలీస్ అవునండి, ఇప్పుడు మనం చూసి ఏంటంటే చాలా ఫ్యామిలీస్లో మేల్ మెంబర్స్కి జాబ్స్ పోయే, ఫీమేల్ మెంబర్స్కి జాబ్ పోయే, దే హ్యాడ్ టు సెల్ దేర్ పర్సనల్ బిలాంగింగ్స్, దే హ్యాడ్ టు లిక్విడేట్ దేర్ డిపాజిట్స్, దే హ్యాడ్ టు లిక్విడేట్ దేర్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఇది ఆప్షన్ లేదు, బికాస్ government was trying its level best to reach to the maximum people. ఇప్పుడు one more headache was that shifting of migrant laborers. Right. You know, that time, government of India bearing 85% and state government bearing 15%. Again, it's a burden on it. So, ivanni naturally, because we are looking for a very good governance under the leadership of the current Prime Minister. And naturally, oka budget annadi present chesinappudu entavutundante, everybody will not say yes. There has to be criticism, there has to be an opposition. So the same thing has exactly happened here. Every time, whether it is one of the finest budget or beautiful budget, but it is inevitable and the V shape of the recovery annadi inevitable. అంటే వాస్తవానికి కరోనా సమయంలో దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది కరోనా ఆదుకోవడానికి, ఆసుపత్రుల మీద వేల కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే వివిధ సెక్టార్లకి ఆదుకోవడానికి కూడా ఖర్చు పెట్టారు. అంటే ప్రజలు కూడా అదే సమయంలో వాళ్ళ కరోనా వైద్య చికిత్స కోసం ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇవన్నీ వి షేప్ రికవరీ అనేది కాగితాల్లో కనబడుతుందా, నిజంగానే క్షేత్రస్థాయిలో ఉందంటారా? Naturally, ఒకటి చూడండి, when the world-class economists, when the world-class politician leaders are looking to the Prime Minister of India as a very vibrant leader of upcoming decade, and it is clearly indication that it has knocked the doors of the World Forum, including Michundi, IMF, then World Bank, where we have not taken any kind of loan since Modi has come to the power, and that itself speaks that he is aim of make in India, made in India, then self-reliant India, digital India is working. కాబట్టి ఇవాళ మనకి మీరు మైక్రోసాఫ్ట్ చూడండి, గూగుల్ చూడండి, ఎవ్రీవేర్ వీ ఫైండ్ దట్ ఇండియన్స్ హ్యావ్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్. ఇండియన్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఆర్ గెటింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ రికవరీ అన్నది ఇన్ఎవిటబుల్ అండి. ఇప్పుడు మనిషిగా అన్నది ఒక ఆరోగ్యం దెబ్బతిన్నది అనుకోండి, సో వాడు భూమి నుంచి రిసెషన్కి వస్తాడు, మళ్ళీ ఇట్ టేక్ సమ్ టైమ్, మళ్ళీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాడు, దెన్ మెడిసిన్స్ తీసుకుంటాడు, డైట్ కంట్రోల్ ఉంటుంది, మెడికల్ కేర్ ఉంటుంది, దెన్ హీ రికవర్స్. సో ద సేమ్ థింగ్ ఇస్ నౌ విత్ ద ఇండియన్ ఎకానమీ. వి షేప్లో ఏంటంటే ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక స్పృహ ఒకటి క్రియేట్ అయింది, ఏంటంటే దట్ ఎస్ వీ విల్ బి బ్యాక్ అగైన్. సో పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ దట్ మేబీ ప్రాబబ్లీ మెనీ people in India expected that death is the final result. But the confidence given by the health minister and the prime minister and other economic advisors, then relaxation given by RBI, ivanni entante oka moral boost oti create chesindi, so that we can certainly say that people have come alive again. Right. డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు, అంటే మొత్తం ఈ బడ్జెట్ చూస్తే కనుక ఈసారి అంతా కరోనా వైపే ఉన్నాయి, అన్ని రంగాలు కరోనా వైపే ఉన్నాయి. అయితే హెల్త్ సెక్టర్ మళ్ళీ బూమ్ బాగా, ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ సెక్టరే ఒక్కటే భూమిలో కనబడుతుంది. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెంచడానికి ఏం చేయాలంటారు, ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలంటారు? సో కరోనా సిచ్యువేషన్ మనకి ఏం చెప్పిందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఆఫ్ పాండమిక్, ఒక కంట్రీ ఎలా రెడీగా ఉండాలి అని ఒక డెసిషన్ కానీ చేసినట్లయితే, ఇప్పుడు దాకా మనం ఉన్న రెడీనెస్తో చూసినట్లయితే మనం చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిలో చూసినట్లయితే ఇప్పటి నుంచి హెల్త్ సెక్టర్లో కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ఫ్యూచరిస్టిక్గా ఆలోచనతో పెట్టాలి. అండ్ రెండోది ఏంటంటే, రిమోట్ ఇండియా విచ్ ఈజ్ అవే ఫ్రమ్ సెంటర్ నుంచి చూసినట్లయితే, ఇటువంటి పాండమిక్ వచ్చేప్పుడు మనకేం అర్థమైందంటే, మన దగ్గర ఉన్నట్టు హెల్త్ కేర్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, హెల్త్ హ్యూమన్ రిసోర్సెస్ అవి సరిపోవట్లేదు మనకి. సో మనం డిస్టెంట్గా ఉండి వాటిని మేనేజ్ చేయడానికి హౌ వీ షుడ్ యూటిలైజ్ ద టెక్నాలజీ, లైక్ టెలిమెడిసిన్ కానీ, లేకపోతే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇటువంటివన్నీ మనం వాడుకొని ఫ్యూచరిస్టిక్గా ఇంటర్నెట్ సర్వీసెస్ న్యూకన్ కార్నర్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోవాలి. మీరు కానీ చూసినట్టయితే కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ డిస్కషన్ ఎట్ హోమ్, సిట్టింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్కింగ్ ఆఫీసెస్ ఎలా జరిగిందో,
ఇండియాలో కూడా ప్రైమరీ కేర్ కానీ ప్రివెంటివ్ కేర్ కానీ మెంటల్ హెల్త్ కానీ ఈ 3 ఇష్యూస్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ ఏ ఆన్లైన్ టైప్ కానీ లైక్ టెలిమెడిసిన్ కానీ చేసినట్లయితే దెర్ ఇస్ ఎ బిగ్ థింగ్ టు హ్యాపెన్. సో ఇలా చేయాలంటే యూ కెన్ ఇమాజిన్ ద రిసోర్సెస్ వాట్ వీ నీడ్. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే WHO నిర్ధారించుకున్నటువంటి 17 గోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గోల్స్ మనం రీచ్ అవ్వాలంటే ఎవ్రీబడి హెస్ టు వర్క్ హార్డ్. ఇప్పుడు కానీ ఇండియాలో మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ ఈజ్ టు డాక్టర్స్, ఒక సిస్టర్స్ డాక్టర్స్ రేషియో కానీ చూసుకున్నట్టయితే 2030కి 44.5 మంది ఉండాలి ప్రతి 10,000 పాపులేషన్. ప్రజెంట్లీ మనకి యావరేజ్గా చూస్తే 23 మంది ఉన్నాం. ఇండియాలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఈ 23% కూడా డెవలప్డ్ స్టేట్స్ లైక్ సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే 23 మంది ప్రతి 10,000 మందికి ఉన్నారు. అదే మీరు బీహార్కి వెళ్ళి చూసినట్టయితే 10 మంది కూడా లేరు. 8 మంది డాక్టర్స్ బీహార్లో ఉంటే 2 సిస్టర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఐడియల్ సిచ్యువేషన్, మిడిల్లో ఉంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిస్టర్స్. కేరళ చూసినట్లయితే ఇంకొక ఎండ్లో ఉంది, మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ సిస్టర్స్. సో హ్యూమన్ రిసోర్సెస్ క్రియేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అండ్ అట్ ద లాంగ్ టైమ్ ఇన్సూరెన్స్ సెక్టార్ని మనం డెవలప్ చేసుకోవాలి. కాస్ట్లు పెరిగిపోతున్నాయి అండ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఎసిమెట్రీ ఇన్ ఇన్ఫర్మేషన్. ప్రైవేట్ సెక్టర్లో ఎలాంటి ప్రాబ్లం ఉందంటే ఎంత ఎసిమెట్రీ ఉందంటే ఒకటే సర్జరీకి నేను ₹1 ఛార్జ్ చేస్తుంటే ఇంకో డాక్టర్ ₹10 ఛార్జ్ చేస్తున్నాను. పేషెంట్ పరిస్థితి ఎలా ఉందంటే నేను కట్టే రూపాయికి ఆ వచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మ్యాచ్ అవుతుందా లేదా. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టమ్ విచ్ విల్ క్వాంటిఫై ఆర్ క్వాలిటీగా మనల్ని బ్రాడ్ చేసి దీనికి ఇంత సర్వీసెస్ రావాలి, ఇక్కడ ఇంత సర్వీసెస్కి ఇంత పే చేయాలి అనే డిఫరెన్స్ కానీ ప్రజలకు కానీ తెలిసినట్లయితే there should be some regulatory authority on the private sector. ప్రజెంట్లీ మీరు చూసినట్లయితే 71% ఓపీ భారతదేశంలో మొత్తం ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తున్నారు, అవుట్ పేషెంట్లు. 65% మంది ఇన్ పేషెంట్స్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు ప్రైవేట్ సెక్టర్లో ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కూడా పేషెంట్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రైవేట్ సెక్టర్. ఇట్లా వెళ్తున్నారు కదా, నిజంగా వీళ్ళ దగ్గర ఇన్సూరెన్సెస్ ఉన్నాయంటే లెస్ దెన్ 5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ has ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ సెక్టార్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే ర్యాంకింగ్ కానీ మనం చూసినట్టయితే క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ర్యాంకింగ్లో మనం చూస్తే వరల్డ్ ర్యాంకింగ్లో చూస్తే 145వ ర్యాంక్లో ఉన్నాం. అంటే 180 దేశాల్లో 145వ ర్యాంక్లో ఉన్నది. క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గివెన్ ఇన్ ఇండియా ఈజ్ 145. మీరు చాలా కీలకమైన మాట కూడా చెప్పారు. నూక్ అండ్ కార్నర్కి వెళ్ళాలండి. గ్రామీణ ప్రాంతాలు, అదే మన భారతదేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు. అయితే విదేశాల్లో తరహాలో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ప్రొఫైల్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. ప్రైమరీ కేర్ అంటే ఏంటంటే ప్రతి పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండటం. ఇప్పుడు నాకు బీపీ ఉంది, ఇప్పుడు మీకు షుగర్ ఉంది, ఆయనకి థైరాయిడ్ ఉంది, వీరికి ఇది ఉంది అనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మన దేశంలో ఉండాలి. ఒకసారి మన సెన్సెస్ కరెక్ట్గా ఉన్నప్పుడే మన బడ్జెట్ దానికి ఎలాగేట్ చేయడానికి ఉంటుంది. 2009 నుంచి 2019 కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్ ఈజ్ ఆక్యుపైయింగ్ ద ఫస్ట్ పొజిషన్. డయేరియాతో చనిపోయే డెత్స్ అన్ని మైనస్లోకి వెళ్ళినాయి. అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల వచ్చే వ్యాధులు తగ్గి లైఫ్ స్టైల్ వ్యాధులు పెరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే హార్ట్ అటాక్, స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడి, బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ సెంటర్ స్టేజ్కి వెళ్తున్నాయి. అండ్ వరల్డ్ క్యాపిటల్ డయాబెటీస్కి ఇండియా. సో ఇంత మనీ మనకు కావాలి. ఏది వీటి మీద మనం ఖర్చు పెట్టాలంటే ప్రైమరీ హెల్త్ మీద ఖర్చు పెట్టాలి. అప్పటికి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి నేషనల్ హెల్త్ మిషన్ దట్ హెస్ ట్రెమెండస్లీ హెల్ప్ దిస్ కంట్రీ. ఏ కంట్రీ అయినా బాగుంది అని చెప్పడానికి ఏంటంటే మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, మనం ఎంత ఇంపోర్ట్ చేసామన్న దాన్ని పక్కన పెడితే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ 1000 బర్త్లు అయినప్పుడు ఎంతమంది ఇన్ఫెంట్స్ చనిపోతున్నారు. ఇప్పుడు మనం 32లో ఉన్నాం. బంగ్లాదేశ్ కంటే మనం వెనకబడి ఉన్నాం, భూటాన్ కంటే వెనకబడి ఉన్నాం. మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ చూసుకున్నట్లయితే 1,00,000 బర్త్లు జరిగినప్పుడు ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు, ఇంకా 164 మంది చనిపోతున్నారు. వీఆర్ ఫార్ బిలో దెన్ కంబోడియా. అంటే హెల్త్ పారామీటర్స్లో చూసుకున్నట్లయితే జీడిపిని మనం ఇంతవరకు దృష్టి పెట్టకుండా లెస్ దెన్ 1% పెట్టి మన పారామీటర్స్ అన్నీ వీఆర్ అట్ ఏ వెరీ లో లెవెల్.
ఈ పాండమిక్ ఒక్క సిచ్యువేషన్లో మనం ఫైట్ బ్యాక్ చేసాం. వ్యాక్సిన్లు పుట్టించాం, మ్యాన్ పవర్ పుట్టించాం. 2020 జనవరిలో ఒక రోజుకి 100 టెస్టులే చేయగలిగింది దేశం మొత్తం కలిపితే. 2021 జనవరి ఈ 1 ఇయర్లో వీ రీచ్ 17 lakh టెస్ట్ పర్ డే ఇన్ 2035 ల్యాబ్స్లో. ఒక ల్యాబ్ నుంచి 2035 ల్యాబ్స్ ఒక్క సంవత్సరంలో వచ్చాం. ఇదే స్పీడు, ఇదే పవరు, ఇదే ఇంట్రెస్ట్ మనం రెగ్యులర్ హెల్త్ ఫీల్డ్లో కానీ పెట్టగలిగితే ఐ థింక్ ఇండియా విల్ బికమ్ అట్లీస్ట్ విల్ రీచ్ 50th ర్యాంక్. ప్రొఫెసర్ మూర్తి గారు, అంటే విద్యారంగం అని వైద్య రంగం పక్కన పెడితే మౌలిక సదుపాయాల అవసరం చాలా కీలకంగా ఉంటుందా? దానికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? మౌలిక సదుపాయాలు అంటే సార్ ద బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ ఫుడింగ్, క్లోదింగ్, షెల్టర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పథకాల్లో కానీ వాళ్ళ ప్రొవిజన్స్లో కానీ ఇలాంటివన్నీ ఏర్పాట్లన్నీ చేస్తూనే ఉన్నారు. లైక్ అటల్ పెన్షన్ యోజన, దెన్ జన్ధన్ యోజన, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన. సో ఇవన్నీ ఏంటంటే స్టెప్ అహెడ్ ఇన్ సపోర్టింగ్ ది కామన్ మ్యాన్. అండ్ ఈ ఐడియాస్ అన్ని ఈ 1 yearలోనే జనరేట్ అయింది. Because the Prime Minister is so realistic and the present government in the center is so realistic. For everything, they took all the state governments into confidence. There used to be regular conferences ఉండేది, meetings ఉండేది, opinions తీసుకునేవారు, sum up చేసేవారు. So with that, every state became vibrant as far as fighting back with the COVID-19 situation is being concerned. నిన్న మొన్న నేను పేపర్లో చదువుతుండేవాని, AP has reached a landmark of 1.3 crores tests so far being done in 9 to 10 months, and it's not a small figure. So ఈ టెస్టులు రావడం వల్ల, ఈ పీపీఈ కిట్లు రావడం వల్ల ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. వీ విల్ సర్వైవ్, వీ విల్ ఫైట్ బ్యాక్ విత్ ద సిచ్యువేషన్. సో ఈ హెల్త్ అన్నది ఫోకస్ అవుతున్నది. దెన్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఈజ్ ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ లో కాస్ట్ హౌసెస్ టు ది పూర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. Then farmers చూడండి 6,000 per annum on meeting the contingencies. Now some of the states have cooperated like free electricity anandi. Then opening of the market is being concerned anandi. So చాలా మటుకు మార్పులు వస్తున్నాయి సార్. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇట్ టేక్స్ టైమ్ టు ద పీపుల్ అండర్స్టాండ్ దట్. అది మన దగ్గర కన్స్యూమర్ డ్యూరబుల్స్ సంబంధించి సోనో విజన్ అధినేత భాస్కర్ మూర్తి ఉన్నారు. సార్ భాస్కర్ మూర్తి గారు, ప్రస్తుతం బడ్జెట్ ఇవాళ ప్రవేశపెడుతున్నారు కాబట్టి కన్స్యూమర్ డ్యూరబుల్స్ ప్రొడక్ట్స్ గురించి ఎట్లా ఉంది మార్కెట్ పరిస్థితి? సార్, కరోనా తర్వాత మా కన్స్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లో దేశవ్యాప్తంగా 25% డీగ్రోత్ వస్తున్నామండి. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ నెలలో పోయిన సేల్స్ పోగా ఆ తర్వాత రికవర్ అయిన సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ గడిచిన 6 నెలల్లో కూడా గత సంవత్సరంతో పోల్చిస్తే 25% డీగ్రోత్ ఉందండి. ఇది కోలుకోవాలంటే కొనుగోలుదారుల కొనుగోలు శక్తి పెరగడానికి మాకు జిఎస్టీ మా ఇండస్ట్రీ చాలా హై బ్రాకెట్లో ఉంది సార్. ఎల్ఈడీలు కానీ ఎయిర్ కండిషనర్స్ మీద 28% కన్జ్యూమర్ చెల్లిస్తున్నారు జిఎస్టీ. అది కనుక కొంచెం తగ్గించి నెక్స్ట్ బ్రాకెట్ 18% తీసుకురాగలిగితే ఎక్కువ మంది కొనుగోలుదారులు కొనడానికి గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది సార్. అంతేకాకుండా మావి చాలా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. డిష్ వాషర్స్ కానీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చాలా హై ఎండ్ ప్యానల్స్, ఇవన్నీ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. ఈ కరోనా దీనివలన ఇంపోర్ట్స్ చాలా ప్రాబ్లమ్స్, పోర్ట్ దగ్గర కావచ్చు, అక్కడ వేరే దేశాల నుంచి రావడంలో దానివల్ల కూడా సప్లై చాలా తగ్గిపోయింది సార్. అందుకని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి గవర్నమెంట్ ఇండియాలో తయారు చేసిన వాటికి సపరేట్గా వేరే జిఎస్టీ, తక్కువ జిఎస్టీ వాళ్ళని ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ పెరిగి ఎక్కువ మంది కొనుగోలుదారులకు అందుబాటులో వస్తాయి సార్. అంటే డిమాండ్, అంటే ప్రస్తుతానికి సప్లై డిమాండ్ చైన్ బాగానే ఉందంటారా ఈ ప్రోడక్ట్స్ సంబంధించి, కన్స్యూమర్ డ్యూరబుల్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించి కానీ? సార్, ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్ కొన్ని ఎల్ఈడీలు, లో ఎండ్ ఎల్ఈడీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ అంతవరకు సప్లై బాగానే ఉంది సార్. ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాయి హై ఎండ్ ఎల్ఈడీలు, మొబైల్ ఫోన్స్, డిష్ వాషర్స్, సైడ్ బై సైడ్ లాంటి హై ఎండ్ రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ 80% ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్న కాంపోనెంట్స్ ఇంపోర్టెడ్. అవి మాత్రం సివియర్ షార్టేజ్ ఎదుర్కొంటున్నామండి. మార్కెట్ బాగా తగ్గిపోయింది, కొనుగోలుదారికి అందుబాటులో లేవు. అంటే బ్రాండెడ్ ఉత్పత్తులు ఇక్కడ విక్రయించట్లేదు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నది వాస్తవేనంటారా? అవును సార్, అవును సార్. ఎట్లా చూస్తారు మీరు దీన్ని?
ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్కి ఇంకొంచెం ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది సార్ కేంద్ర ప్రభుత్వం. జిఎస్టీ రూపంలో కావచ్చు, వేరే రూపంలో కానీ ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్, టెక్నికల్ హైటెక్ ప్రోడక్ట్స్కి గవర్నమెంట్ మరి కొంచెం ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది సార్. రైట్. పూర్తి గారు చెప్పండి. అంటే బడ్జెట్ అనగానే ప్రధానంగా సామాన్యుడు చూసేది పర్సనల్ ట్యాక్సెస్ గురించి. ఈసారి ఎట్లాంటి వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉందంటారు కేంద్ర ఆర్థిక మంత్రి? చూడండి, మన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా లోగా ఉండేది, చాలా తక్కువగా ఉండేది. కానీ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ యాక్టివిటీస్. కామన్ మ్యాన్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి బడ్జెట్లో అండి. బికాస్ కామన్ మ్యానే ఎక్కువ నలిగిపోతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ, ట్యాక్స్ డిడక్షన్ ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అన్నది 50,000 ఉన్నది. ద కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్స్ దట్ ఫైనాన్స్ మినిస్టర్ టు ఎన్హాన్స్ ఇట్ టు 1 lakh. So that will bridge the gap of 50,000 what he has incurred as loss during this COVID-19. రైట్. చాలా జాబ్స్లో చూడండి 50% సాలరీస్ ఇచ్చారు, చాలా జాబ్స్లో 25% సాలరీస్, చాలా జాబ్స్లో సాలరీస్ ఇవ్వలేదు. దే వర్ అవైలింగ్ ద సర్వీసెస్ విత్ ద ప్రామిసెస్ దట్ వన్స్ వీ రికవర్ బ్యాక్ మీకు మళ్ళీ మేము full salaries ఇస్తాం. Even today, a few institutions, excepting, to be honest with you, KL University, Lat University, whereas it has taken maximum care by giving 100% salary during COVID-19. Right. So that was a very good gesture by the management of KL University and particularly the hierarchies and the chairman Kone Sachan garu. Right. So but common man expectation ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ పెరగాలి. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు 1,50,000 రూపాయలు ఉన్నదో అది కామన్ మ్యాన్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 1,90,000 నుంచి 3,00,000 వరకు పెరగాలని వాళ్ళకి ఒక ఆశ ఉన్నది. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ దీని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అని కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్. అంటే ప్రతిసారి బడ్జెట్లో మీ జేబులోంచి, సామాన్యుడి జేబులోంచి రూపాయి లాగేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈసారి రూపాయి ఉంచడానికి ప్రయత్నిస్తాం, కొనుగోలు శక్తి పెంచడానికి ట్రై చేస్తామని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి, మిల్కింగ్ ద మిడిల్ మ్యాన్ డ్యూరింగ్ ది ఫైనాన్స్ మినిస్టర్షిప్ ఆఫ్ పి చిదంబరం గారు వాళ్ళు ఏంటంటే మాక్సిమం బర్డన్ అంతా టు మీట్ ద డెఫిసిట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బర్డన్ పెంచేవారు. బట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు లిసన్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ వెరీ సెన్సిటివ్, ద ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ఆల్సో హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ సెన్సిటివ్. సో దే ట్రై టు రీచ్ టు ఎ కామన్ మ్యాన్. మేము ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో ఒక ఎకనామిక్ సర్వే మీద, పొలిటికల్ సర్వే మీద, ఒక ఫినాన్స్ సర్వే మీద బడ్జెట్ ప్రిపేర్ చేయిస్తాం. వాస్తవంగా పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఆర్ నాట్. అండ్ మోర్ ఆర్ లెస్ యూ నో దట్ కామన్ మ్యాన్ ఈజ్ అ ఓటర్ who has lot of expectations from the government for the 5 years. So ప్రతిసారి ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి రిలాక్సేషన్ ఇస్తున్నది, కంఫర్ట్స్ ఇస్తున్నది, బెనిఫిట్స్ ఇస్తున్నది. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి మీరు పాండమిక్ టైంలో చూసారు దట్ ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ they need not pay any amount and then no interest will be charged. That was a big boost. బికాస్ చాలా మందికి హ్యాండ్ టు మౌత్ అయిపోయారు ఆ టైంలో. సో అది ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ బై ది ప్రెసెంట్ గవర్నమెంట్ డ్యూరింగ్ పాండమిక్. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనుకుంటాను. ఈఎంఐల విషయంలో మారటోరియం విధించినప్పటికీ కూడా తర్వాత వివిధ సంస్థలన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలంటారు? గ్రౌండ్ రియాలిటీలో ఆ పాటి ఇబ్బందులు ఉంటాయంటే ఎందుకంటే బికాస్ ఆ సెక్టర్ మీద గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది. సో మీకు పబ్లిక్ కన్జంప్షన్ కానీ పబ్లిక్ ఫోరంలో కానీ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి వేర్ టు కన్సోల్ ది కామన్ మ్యాన్. కానీ వాస్తవం గ్రౌండ్ రియాలిటీ చూడాలంటే బ్యాంక్స్ కెనాట్ లాక్ డౌన్ దేర్ రికవరీస్. సో ఈ మారిటోరియం అనేది ఒక పెద్ద క్వశ్చన్ కూడా అయింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడాను. దట్ వాట్ యూ మీన్ బై దిస్ మారిటోరియం పీరియడ్, హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. సో ఇప్పుడు ది హోమ్ లోన్ అవైలీస్ దోస్ ఆర్ టేకెన్ లోన్ వాళ్ళు ఏంటనుకుంటున్నారంటే ఇది 2 లక్షల నుంచి 3 లక్షలు కానీ మాకు రిలీఫ్ ప్రొవైడ్ చేస్తే విల్ బి ఏబుల్ టు రిపే ద ఫాస్ట్ వాట్ ఎవర్ డ్యూరింగ్ ద పాండమిక్ సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ ఎ న్యూ ఇన్సెంటివ్ లైక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద అప్ టు 3 lakh rupees. Right, relaxation is going to be given. So not only 2-wheelers but 4-wheelers also. That is an encouragement. So these are the common things what we expect. అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అనండి. లీవ్ ఎన్కాష్మెంట్ ప్రస్తుతం 3 లక్షలు ఉన్నది, దాన్ని 5 లక్షల వరకు పెంచాలి. సో దట్ దే విల్ బీ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ దేర్ పర్సనల్ లాసెస్ అండ్ ఫ్యామిలీ లాసెస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అనండి, మీరు అండర్ సెక్షన్ 80D ఇట్ ఈస్
25,000 ఫర్ హెల్త్ వర్కర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్, అది 50,000కి పెంచితే బాగుంటుంది. సీనియర్ సిటిజన్, దోజ్ ఆర్ పెన్షనర్స్ అండ్ నాన్ పెన్షనర్స్, వాళ్ళు కూడా 50 నుంచి 75,000 చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం, ఒక ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాస్ దే constitute a very little population of the country, that's common man, taxpayers. So honesty and integrity అన్నది మనం చూపించాలి అంటే, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద కామన్ మ్యాన్ చూపించాలి అంటే వాళ్ళవి కూడా ఇంక్లైనేషన్ కొంచెం ఫైనాన్స్ మినిస్టర్తో ఉండాలని నా అభిప్రాయం. జనాలు కూడా ఇదే అభిప్రాయంతో. రైట్. డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు, అంటే ఇండియా గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది, సో దీన్ని ఇంకా పెంచడానికి ఎగుమతులు అనేది తప్పనిసరి. ఇప్పుడు మన ఫార్మా రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్, పర్టికులర్లీ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా కీలకం. ఈ విషయంలో ఎట్లాంటి ఉద్దీపనలు కలిగించాలంటారు కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మనం చూసినట్లయితే, వన్ ఈజ్ సెల్ఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్స్. రైట్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కానీ మీరు చూడండి, లేకపోతే బీపీ మందులు కానీ, షుగర్ మందులు కానీ మనం ఇంపోర్ట్ చేసుకోనో లేకపోతే హై ఎండ్ కంపెనీస్ నుంచి కొన్నప్పుడు దాని బడ్జెట్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రజలకి. ఇండిజినస్గా ఇవాళ మన ఇండియన్ ప్రొడక్షన్, ఒక వ్యాక్సిన్ని మనం విత్ ఇన్ 6 months ప్రొడ్యూస్ చేసి దేశాలకి మనం కాన్ఫిడెంట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే R&D ఎంత డెవలప్ అయిందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిటీ స్కాన్లు, MRIలు, అల్ట్రాసౌండ్ మెషిన్స్ ప్రతిదీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. మనకు అవసరమైనప్పుడు వెంటిలేటర్స్ కావాలంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రధాన మంత్రి గారు అండ్ DRDO, విత్ ఇన్ నో టైమ్ దే ప్రొడ్యూస్ వెంటిలేటర్స్ అండ్ లెఫ్ట్ thousands and thousands ఆఫ్ వెంటిలేటర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో అన్ని వెంటిలేటర్స్, ఊహించిన వెంటిలేటర్స్ విత్ ఇన్ నో టైం రాగలిగిందంటే మనం మన కెపాసిటీ కంటే సత్గా పనిచేస్తున్నాం. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దోస్. దానికోసం ప్రధానమంత్రి గారు తీసుకున్న ఇంపార్టెంట్ థింగ్స్లో మనం చూసినట్లయితే, ఒకటి హాస్పిటల్ సెక్టార్స్ అన్నింటినీ MSMSకి తీసుకొచ్చేసారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇది ఇచ్చేశారు. రెండోది చూసుకున్నట్టయితే ఈ ప్రొడక్షన్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో R&Dకి కావాల్సినంత అమౌంట్స్ ఐఎమ్ రెడీ టు గివ్ అండ్ గో హెడ్ విత్ ఆల్ యువర్ R&D అంటున్నారు. మూడోది చూస్తే జనరిక్ మందులు, ప్రధానమంత్రి జన్ ఔషధ్ అనేది తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ బూన్ అండి. ఒక పూర్ పీపుల్కి క్యాన్సర్ వచ్చిందంటే ఆ మందులు కొనుక్కోలేక వాడు పావర్టీ నుంచి బిలో పావర్టీకి వెళ్ళిపోతారు. సో ఆ ప్రొడక్షన్ని ఇన్సెంటివ్గా చేసుకొని డ్రగ్ ప్రొడక్షన్ని స్టార్టెడ్ అప్ ఇన్ ఇండియా అండర్ ద నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ఔషధీస్ రావాలంటే ఇండిజినస్ ప్రొడక్షన్ జరగాలి. దానికి కావాల్సినటువంటి ఇంకా మనకి పుష్ ఇవ్వాలి. రెండోది వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే ఈ సంజీవిని అనేది ఒక గొప్ప స్కీమ్. ఆ స్కీమ్కి ఇంకా మేము డబ్బులు ఎక్కువ ఇవ్వమంటున్నాం. పేషెంట్స్ హాస్పిటల్కి రాకూడదు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు మాట్లాడాలి. దానికి కావాల్సిన టెక్నాలజీ మీరు ఇంప్రూవ్ చేయండి, దానికి కావాల్సిన ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయండి. సో ఎవ్రీవేర్ పేషెంట్స్ ఇంట్లో కూర్చొని మెంటల్ హెల్త్ ఇప్పుడు మనం చూసినట్లయితే కోవిడ్ టైమ్స్లో ప్రతి ఒక్కళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడము లేకపోతే మెడికల్ హెల్త్లోకి వెళ్తున్నారు. వాళ్ళందరూ హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గర నుంచి మాట్లాడాలంటే మనం టెక్నాలజీ పెంచాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాలి. వీటన్నిటికీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎవరైనా రీసెర్చ్ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వెన్నుదన్నుగా నిలవాలి. ఈ గవర్నమెంట్లో అటువంటివి చాలా జరిగింది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో చూసినట్టయితే ఒక రెవల్యూషనరీ స్కీమ్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఫార్వర్డ్ ఈస్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఆయుష్మాన్ భారత్ అనేది ఇట్ ఈస్ కవరింగ్ 50 crore పాపులేషన్ అండి. కాకపోతే నేను రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువగా ఉంది. మీరు ఇస్తున్న వ్యాధులు 1,500 ఇస్తున్నారు. అట్లీస్ట్ ఈ బడ్జెట్లో మేము ఏం కోరుకుంటున్నామంటే ఆ వ్యాధులు 1,500 నుంచి కనీసం 2,500 నుంచి 3,000 దాకా కానీ మీరు తీసుకెళ్ళినట్లయితే, ఆ బడ్జెట్ కానీ మీరు పెంచినట్లయితే పాకెట్లో నుంచి ప్రజలు ఖర్చు పెట్టే తగ్గిపోతాం. సెకండ్ ఈజ్ కమ్యూనికబుల్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి కోసం స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూసినట్లయితే కమ్యూనికబుల్ డిసీజ్ తగ్గుతూ వచ్చినాయి. ఖచ్చితంగా వీ వాంట్ మోర్ ఫండ్స్ ఇంటూ స్వచ్ఛ భారత్. మీరు టాయిలెట్లు కట్టారు, 3 ఏళ్ళు అయిపోతే ట్యాంకులు నిండిపోతున్నాయి. ఈ ట్యాంకులు క్లీన్ చేయించుకోవడానికి కూడా సబ్సిడీస్ ఇవ్వాలి. ఇవి ఒక్కసారి ట్యాంక్ నిండిపోయిన తర్వాత ప్రజలు మర్చిపోతున్నారు, తీపించుకోవట్లేదు, వదిలేస్తున్నారు, గోయింగ్ బ్యాక్ టు జీరో. ఈ తీసుకొచ్చిన శానిటేషన్ తీసుకెళ్ళి ఎక్కడో డంప్ చేస్తున్నారు. అగైన్ ఇట్ ఈస్ కాజింగ్ కమ్యూనికబుల్ డిసీజ్. సో స్వచ్ఛ భారత్లో ఇంకా మనం ఇంప్రూవ్మెంట్స్ తేవాలి. హర్ ఘర్ జల్ యోజన, ప్రతి ఇంటికి తాగునీరు. మీరు తాగునీరు ఇచ్చి శానిటేషన్ ఇచ్చారంటే కమ్యూనికబుల్ డిసీజ్ తగ్గిపోయినట్టే. ఈ 2 స్కీమ్స్ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు. వాటన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. అలాగే మేము కోరేది ఏంటంటే, మేము మాస్కులు, పీపీఈలు మేము ఇంక ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీగా లేము. మీరు మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, R&Ds ఇవ్వండి, ఫార్మాసిటీస్ కట్టండి.
give us subsidy places, give us manpower. We will produce them in India. So I think ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. 11 తర్వాత హెల్త్ సెక్టార్కి శుభవార్తలే వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను. రైట్ అండి. మీరు స్వచ్ఛ భారత్ అలాగే హర్ ఘర్ జల్ పానీ యోజన అని కూడా చెప్పారు. అయితే ఇంటింటికి ప్రతి ఒక్కళ్ళకి ఈ సురక్షితమైన తాగునీటిని కానీ లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఈ శానిటేషన్ ఇవ్వడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు పరిస్థితి ఉన్నాయి. ఓపెన్ డెఫికేషన్ జరుగుతూనే ఉంది ఇంకా గ్రామాల్లో. దీన్ని ఎట్లా పరిష్కరించాలంటారు? మీరు ఒక 5 సంవత్సరాల ముందుకి ఇప్పుడు చూసినట్లయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ది హైయెస్ట్ ప్రయారిటీ. నేను దగ్గరలో ఉన్న కాలనీలో నేను చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే 2000 మంది ఉంటే 2-3 ఖచ్చితంగా అవుట్ సైడ్ డెఫికేషన్కి వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో టాయిలెట్ ఉంచుకొని కూడా. సో పీపుల్ ఎడ్యుకేషన్ జరగాలి, మోర్ ఫండింగ్ జరగాలి. రిమోట్ ప్లేసెస్లో వాటి గురించి ఇంకా ఖర్చు పెట్టాలి. సెంటర్ ఖర్చు పెడుతుంది కదా అని స్టేట్ గవర్నమెంట్స్ రిలాక్స్గా ఉండకూడదు. ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్టేట్లు కూడా వాళ్ళ బడ్జెట్లో కూడా ఈ బడ్జెట్స్ పెంచుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ హెల్త్ కోసం కాదు అనిపిస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ హెల్త్ కోసమే జరుగుతాయి. ఒక ఫ్యామిలీలో సిక్కు కాకుండా ఉండటానికి, ఒక కాలనీలో సిక్కు కాకుండా ఉండటానికి మనం చేసే ప్రతి స్టెప్, మంచినీరు ఇచ్చాం, టాయిలెట్లు మంచిగా ఇచ్చాం, ఔషధాలు ఫ్రీగా తక్కువ రేటుకి ఇస్తున్నాం, హాస్పిటల్లో వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం, ఓపీలు ఐపీఎల్కి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తున్నాం. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మీరు కానీ చూసినట్లయితే హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్ దే ఆర్ టేకింగ్ ఎ బిగ్ లీడ్. సో వీటన్నిటికీ కానీ మీ డబ్బులు కరెక్ట్గా, అంటే ఇవన్నీ ఎక్కువగా మీరు 10% 20% జీడిపి ఇవ్వద్దు. జస్ట్ గివ్ అస్ 3% or 4%. యూ విల్ సీ వండర్స్. భాస్కర్ మూర్తి గారు, అంటే బడ్జెట్ అనగానే సాధారణంగా గృహోపకరణాలు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా ఇవే ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. గత ఏడాది ప్రైస్ వాటర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక టీవీలు 6% మాత్రం గ్రోత్ మాత్రమే ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్స్ కూడా 11% గ్రోత్ ఉంది. రిఫ్రిజిరేటర్లు 9% గ్రోత్ ఉంది. ఇక వాషింగ్ మెషిన్లు, ఏసీలు 11-13% చొప్పున గ్రోత్ ఉంది. అంటే ఈ ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిందా, లేకపోతే కరోనా సమయంలో ఎట్లా కొనుగోలు చేశారు? ఈసారి కేంద్రం ఏం చేయాలంటారు? ఈ కరోనా సమయంలో గత సంవత్సరం ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్ ఫోన్స్లో మనం చూస్తున్న 9% వృద్ధి గ్రోత్ అనేది ప్రజలకి ఏమాత్రం సరిపోదు. అలాగే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీ అయిపోయినాయి. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్ కూడా ట్యాబ్తోనే స్కూల్తో లెసన్స్ నేర్చుకుంటున్నాడు. అందుకని మనం చూస్తున్న 9% అనేది మన కంట్రీ నీడ్స్కి ఏమాత్రం సరిపోదండి. అందుకని సీరియస్ షార్టేజ్లో ఎదుర్కొంటున్నాం మనం. ముఖ్యంగా ట్యాబ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, వీటిని ఇండియాలో ఇంకా తయారు చేయడానికి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఇండియాలో తయారైన వాటికి కన్సెషన్స్ ఇచ్చి, జిఎస్టీలో కన్సెషన్స్ ఇచ్చి ఇంక్రీజ్ చేయాలండి. అలాగే ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్ మన దేశంలో అవి నిత్యావసర వస్తువులు అయిపోయినాయి. ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీలు, వాటన్నిటికీ కూడాను ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ప్రోత్సాహాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందండి. తర్వాత మీరు చెప్పిన గ్రోత్స్ మనం ఏమైతే అనుకుంటున్నామో 9%, 11% అని, అవి 2019-20 సంవత్సరానికి సంబంధించినవి. అది 2021లో డీ గ్రోత్లో ఉంటామండి, కొంచెం వెనకబడి ఉంటాం. ఎందుకంటారు? కరోనా టైంలో దాదాపు 3-4 నెలలు శాంతం సేల్ పోవటం వలన, ఆ తర్వాత రికవరీ అనుకున్నంత స్థాయిలో లేకపోవటం వలన ఆ 4 నెలలు అనేది గృహోపకరణాలకి ఏప్రిల్, మే, జూన్ నెలలు అనేవి గృహోపకరణాల అమ్మకానికి బాగా కీలకమైన నెలలు. ఆ సేల్ పోవటం వలన, ఆ సేల్ మళ్ళీ కాంపన్సేట్ చేయలేకపోవటం వలన ఓవరాల్ 2020-21 చూస్తే ఒక పెద్ద డీగ్రోత్, 20% పైన డీగ్రోత్ మన దేశం చూస్తుందండి. అంటే ఇప్పుడు కొనుగోలు శక్తి కోసం ప్రజల దగ్గర డబ్బు లేదు. సో ఈఎంఐల ద్వారా వెసులుబాటు ఆల్రెడీ ఉందండి. ఎందుకని ఇంకా పెరగపోవడానికి కారణం ఏంటంటారు? ఈఎంఐలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయండి. బ్యాంక్స్ ఇస్తున్నారు అది కన్వర్షన్స్, ఈఎంఐ కన్వర్షన్స్, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్, వీటన్నిటి వలన కొనుగోలు శక్తి పెరిగింది. కాకపోతే
ఇందాక మన ప్రొఫెసర్ మూర్తి గారు చెప్పినట్టు చాలామంది ఫైనాన్షియల్గా ఇంకా బ్యాక్లాగ్ని కవర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఆ పోయిన కరోనా టైంలో లాస్ అయిన శాలరీస్ని పూడ్చుకోవటం ఆ దీంట్లో ఉన్నారు. పెరిగిందండి, డెఫినెట్గా పెరిగింది. కానీ ఇంకా కూడాను పోయిన సంవత్సరం జనవరిలో అమ్మిన అమ్మకాలు ఈ సంవత్సరం జనవరిలో లేవు. కొద్దిగా డీగ్రోత్లో ఉన్నాం. ఇంకా మరింత ఇంకొంచెం కొనుగోలు శక్తి ప్రజలందరిలో పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఎంకరేజ్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. ప్రొఫెసర్ మూర్తి గారు, అంటే విద్యారంగంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఎట్లా ఉన్నాయి? ఇంకెన్ని మౌలిక సదుపాయాలు తీసుకురావాలి ఈ రంగాల్లో? ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది చాలా వర్స్ సఫరింగ్ సెక్టర్ అయింది. దీనికి ఏంటంటే 2020లో 4.4% ఆఫ్ జీడిపి అలోకేట్ చేశారు. కానీ ఇప్పుడు దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 6 to 7% ఆఫ్ జీడిపి పెంచాలని ఉంది. అండ్ ఈ బెనిఫిట్ ఆఫ్ దిస్ అన్నది ఎలా వస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తేనే దీని అవుట్కమ్ రిజల్ట్స్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ మనం ఏం చూసాం, R&Dకి 0.8% అలోకేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు అది 2%కి పెంచుదాం అనుకుంటున్నారు. వెరాజ్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ గో బై 22-23 10% టచ్ చేయాలి. బికాస్ రీసెర్చ్ అవుట్కమ్ అన్నది మన కంటి ఎదురుగుండానే కనిపిస్తున్నది. దట్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్, దట్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PPE కిట్, దట్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫేస్ మాస్క్, శానిటైజర్స్. సో కొన్ని ఇండస్ట్రీస్కి బాగా బూస్ట్ దొరికిందండి. సో చెప్పవలసింది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. వాళ్ళు అది తేవాలని ఉన్నది. ప్లస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద దర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అసమర్థత వాళ్ళది ప్రకటించారు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇట్ మే బీ బికాస్ ఒక మిడ్వే అప్రోచ్ అన్నది రావచ్చు. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దే ఆర్ లుకింగ్ ఫర్ 2-3 థింగ్స్. వన్ ఈస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి ఏంటంటే మీకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ ఇంకా కాస్ట్ తగ్గేటట్టు చూడాలి. మూడోది ఏంటంటే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నది బాగా పెరగాలి. అండ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లీ 2014లో మోదీ గారి కళ ఏంటంటే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ 2019-20 పాండమిక్. అండ్ రియలీ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంకా మార్పులు వస్తుంది. బికాస్ అట్ ఆల్ లెవెల్, ప్రైమరీ లెవెల్ అవనివ్వండి, స్కూల్ లెవెల్ అవనివ్వండి, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ అవని ప్రతి సెక్టర్లో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్స్ని వెల్కమ్ చేస్తున్నారు. బట్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటంటారంటే దెర్ ఈస్ ఎ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ బై ద ప్రైవేట్ సెక్టర్ టు మెయింటైన్ ద క్వాలిటీ, టు మెయింటైన్ ద స్టాండర్డ్, అండ్ దే షుడ్ నాట్ బికమ్ మనీ మేకింగ్ మెషిన్. సో 6 to 7% కానీ వచ్చింది అనుకోండి. కానీ ఇది 2% ప్రస్తుతానికి చేసేదేం లేదు మనం. ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి తప్పకుండా ఇది మీకు 7 to 8% వెళ్తుందని నా నమ్మకం. అంటే వాస్తవానికి మేక్ ఇన్ ఇండియా అనేది 10 ఏళ్ల కాలంగా ఉన్నటువంటి విజన్, మేడ్ ఇన్ ఇండియా అనేది ఖచ్చితంగా ఒక 5 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి. అవునండి. అయితే ఈ లక్ష్యాలు మనం సాధించగలిగామంటారా? చాలా మటుకు మనం సక్సెస్ మనం అంటే పొందేవండి. బికాస్ అవుట్కమ్ అనేది గ్రాడ్యువల్లీ కనిపిస్తున్నది మీకు. ఇప్పుడు రూరల్ కనెక్టివిటీ అనండి, ఇంటర్నెట్ యాక్సెస్ టు ది రూరల్ కనెక్టివిటీ అనండి, ది కాస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనండి, బాగా ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రజల వరకు అంది. ఇవాళ ఒక 75-80 ఏళ్ళ తాత కూడా ఇన్ ఏ రిమోట్ విలేజ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మోదీ గారిని పొగుడుతున్నాడు. ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేస్తూ, తక్కిన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మోదీని కానీ యోగిని కానీ పొగుడుతున్నారు. ఏంటంటే థింగ్స్ ఆర్ విజిబుల్, ప్రజలకి కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం మనకి కాంట్రవర్సీస్ లేవు, స్కామ్స్ లేవు. ఓన్లీ థింగ్ ఈస్ ఆపోజిషన్ అటెంప్ట్ టు కమ్ బ్యాక్. దర్ ఇస్ అ పొలిటికల్ రీజన్స్. కానీ అదర్ దెన్ దాట్ ఇఫ్ వి లుక్ this government has a very clean image so far as the media, print and electronic and the big economic advisors are being concerned. Chala mandi chundi IAS background nunchi, IPS background nunchi, they have quit the jobs to join hands with Modi. So anta intellectual mass kuda join avutunnaru, pedda eminent professor join avutunnaru, scientists join avutunnaru. There is something andi, because if there is no smoke there will be no fire. Right. Dr. Reddy garu, మనం కరోనా టైంలో క్యాపబిలిటీస్, మెడికల్ క్యాపబిలిటీస్ని బాగా పెంచుకోగలిగాం. కానీ అదే సమయంలో రీసెర్చ్ని ఎందుకని పెంచుకోలేకపోయాం? సరే, ఫస్ట్ థింగ్ ఈజ్
మెడికల్ రీసెర్చ్లో ఆల్వేస్ వీఆర్ ఎట్ ఏ లోవర్ లెవెల్ ఇప్పటివరకు. ఒక 5 సంవత్సరాల నుంచే మీరు కానీ చూసినట్లయితే R&D అనేది ఇట్ హెస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీబడి. మీరు చూసినట్టయితే మోడీ గారు ఏ యూనివర్సిటీ మీటింగ్స్కి వెళ్ళినా, ఆయన ఎక్కడ పబ్లిక్లో మాట్లాడినా కూడా రీసెర్చ్కి కాన్సన్ట్రేట్ చేయండి, స్టూడెంట్స్ని ఈజ్ డైరెక్టింగ్ ద స్టూడెంట్స్ అండ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టు ఇన్వెస్ట్ యువర్ నాలెడ్జ్ ఆర్ థింక్ ట్యాంక్ ఇన్ టు రీసెర్చ్. సో అటువంటిది జరగడానికి మనకి అలవాటు లేని పని స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లో ఉంటుంది. ఒకసారి ఒక పెద్ద ఈవెంట్, ఎన్నో రిసెషన్స్ చూసాం మనం, ఫైనాన్షియల్ డిప్రెషన్స్ చూసాం, వార్స్ వల్ల వచ్చిన రిసెషన్స్ చూసాం, ఆయిల్ ప్రైజెస్ వల్ల వచ్చిన రిసెషన్స్ చూసాం, కానీ ఒక హెల్త్ పాండమిక్ వల్ల వచ్చిన రిసెషన్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ హెల్త్ వల్ల వచ్చిన రిసెషన్ని తట్టుకొని బయటికి రావడానికి ఇండియా హస్ ప్రూవ్డ్ ఫార్ అహెడ్ దెన్ ఎనీబడి ఎల్స్. బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీస్ లైక్ యూఎస్ఏ తీసుకుందాం, వాళ్ళు కూడా ఈ పాండమిక్ మెయింటెనెన్స్లో ఇండియా కంటే చాలా వెనకబడి ఉన్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటానికను పాండమిక్ని ఫేస్ చేయడానికి 2 డిఫరెంట్ ఇష్యూస్. మనం అనుకున్నట్లు చూసినట్టయితే ఇండియాలో ఇప్పటికే ఇంకొక 30 కోట్ల మందికి కోవిడ్ వచ్చి ఉండాలి. కానీ ది డేర్ అండ్ కాంపిటెంట్ స్టెప్స్ టేకెన్, వెరీ స్ట్రింజెంట్ లాక్డౌన్ అండి. 25th మార్చి నుంచి May 31st వరకు ఇట్ ఈస్ ద స్ట్రింజెంట్ లాక్డౌన్ ఆఫ్ 100% ఇండెక్స్ ఇంటర్నేషనల్గా తీసుకున్నట్లయితే. బికాస్ ఆఫ్ దట్ జీడిపి 25% లాస్ అయింది. బట్ లైఫ్స్ సేవ్ చేయగలిగారు. లైఫ్స్ సేవ్ చేయడం మూలంగా ఇప్పుడు మళ్ళీ వీఆర్ రీబౌండింగ్ బ్యాక్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మీద డెఫినెట్గా దృష్టి పెట్టారు. మెడికల్ హ్యూమన్ రిసోర్సెస్ ఎస్పెషల్లీ మనకి బాగా షార్టేజ్ ఉంది. సిస్టర్స్, పారామెడికల్ వర్కర్స్, బయోమెడికల్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్. మెడికల్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలపింగ్ ఏ స్కిల్ ఇన్ అదర్ ఫీల్డ్స్. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా దృష్టి పెట్టారు. మీరు కానీ చూసినట్లయితే నెక్స్ట్ 5 to 10 yearsలో వీ విల్ రీచ్ ఏ స్టాండర్డైజేషన్. ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ మెడికల్గా మనకి ఎందుకని ఫారిన్ బిజినెస్ మెడికల్ ఎందుకు రావట్లేదు, ఓవర్సీస్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి ఎందుకు చేయించుకోవట్లేదు, ఎందుకంటే మన రేటింగ్ 179 ఉంది అవుట్ ఆఫ్ 189. క్వాలిటీ కేర్లో ఒక అమెరికా నుంచి కానీ ఒక యూకే నుంచి కానీ ఇండియా వచ్చి చేయించుకోవాలంటే ఒక సర్జరీ, అవర్ సిస్టమ్ షుడ్ బి స్టాండర్డైజ్. ఒక సిస్టమ్ స్టాండర్డైజ్ అంటే సిస్టమ్ ప్రోటోకాల్స్ పాల్గొనాలి. సో ఆ డెవలప్మెంట్లో మనకంటే అనుకున్న దేశాలు నేను 4 చెప్పగలుగుతా. ఒకటి సూడాన్, ఒకటి హైతీ. ఇప్పుడు వచ్చేగారు అంటే గత 10 ఏళ్ళ 2000లో తీసుకుంటే 2000 ఇప్పుడు 2020 బడ్జెట్ దాదాపు 20 ఏళ్లలో నిత్యావసరాలు కానీ అన్ని అంశాల్లో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి కావాల్సినటువంటి అన్ని అంశాల్లో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, వేల రెట్లు పెరిగాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రస్తుతానికి ఈ అంశాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటారు? ఎట్లా చూస్తారు మీరు? ఈ నిత్యావసర వస్తువులు ఈ 20 సంవత్సరాల్లో 15 రెట్లు పైగా పెరిగినాయి అనే మాట అందరికీ తెలిసిన వాస్తవం. దానికి అందుకని ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే అతనికి ఇంక్రిమెంట్ కాకుండా ఎవ్రీ ఇయర్ 7%, లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వస్తే అతను పాత స్థాయిలో ఉన్నట్టు, అతనికి ఇంక్రిమెంట్ కూడా వచ్చినట్టు కాదు. అందుకని ప్రతి ఎంప్లాయీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మీద 7% ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత అతనికి ఆ పైన వచ్చేదే అతని ఇంక్రిమెంట్ అవుతుంది. అవి ఈ నిత్యావసర వస్తువులు తగ్గించాలని అందరూ చెబుతాము. బట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న మన జీడిపి వాటి మిగతా వీటిని చూసి ఎంప్లాయీకి ముఖ్యంగా ప్రతి ఎంప్లాయర్ టేక్ కేర్ చేయాల్సింది ఏంటంటే మినిమం 7% పైన అంటే 10% అండ్ అబవ్ ఇస్తేనే ఎంప్లాయీ గ్రోత్లో ఉన్నట్టు. అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కరోనా టైంలో కొంత లాస్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు KLU వాళ్ళ ఎంప్లాయీస్కి ఏమి లాస్ రాకుండా చూశారు. అలాగే మా సంస్థ సోనోయిడ్లో మేము కూడా ఏ ఎంప్లాయీకి శాలరీ లాస్ కానీ అంతేకాకుండా ఇన్సెంటివ్ కూడా సగం వచ్చేటట్టు టేక్ కేర్ చేస్తాం. అలాగే ప్రతి యాజమాన్యం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 7% ఇది మీరు ఇచ్చిన దీని ప్రకారం చూస్తే 20 సంవత్సరాల్లో 15 times పెరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ 7% యావరేజ్గా పెరుగుతుంది నిత్యావసరాలు. అందుకని 10% అండ్ అబవ్ ప్రతి ఎంప్లాయీ ఉంటే తప్ప ఈ ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేరండి. ప్రొఫెసర్ మూర్తి గారు, అంటే భారత్మాల, సాగర్మాల ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ కూడా దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేవి. వీటిని ఎట్లా చూస్తారు మీరు?
ఇది కనెక్టివిటీ అండి, స్టేట్కి కనెక్టివిటీ త్రూ జాయింట్ రివర్ వాటర్ కానీ, లేకపోతే 4 lane కానీ, లేకపోతే 8 lane కానీ, యమునా ఎక్స్ప్రెస్ హైవే అని కానీ, ఇది ఇట్ విల్ బీ ఎ బూస్ట్ టు ది ఇండియన్ ఎకానమీ అండి. సో గూడ్స్ మూవ్మెంట్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ మూవ్మెంట్ కానీ, దెన్ వేస్టేజెస్ మినిమైజేషన్ కానీ, దిస్ ఈజ్ ఓన్లీ ది ఐడియా, ఆ వెరీ ట్రెడిషనల్ ఐడియా. మోదీ గారు చూసింది ఏంటంటే ప్రతి రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రానికి తోడుగా నీడగా నించోవాలి. దానివల్ల ఏంటవుతుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. దట్ ఈస్ అండ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అన్నది చాలా బాగా జరుగుతుంది. అండ్ సర్టన్లీ వీ విల్ సీ ఏ పాజిటివ్ నోట్, బికాస్ ఆల్రెడీ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి మనం వీఆర్ కనెక్టెడ్ in 4 lane between Chennai to Howrah. The same way, the other highways are getting developed, then good hydroelectric power projects, solar projects. అన్ని ఇవన్నీ మోదీ గారు ఏంటంటున్నారంటే, ఇఫ్ వీ వాంట్ టు బికమ్ సూపర్ పవర్ బై 2030, వీ హ్యావ్ టు బీ మోర్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్. అలాగే అయితే చాలా వాటిలో ప్రైవేటైజేషన్, రైలు కానీ, ఎయిర్ ఇండియా కానీ ఇట్లాంటి ప్రైవేటైజేషన్ కూడా జరుగుతుంది. పిఎస్యూలన్నీ కూడా ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఎట్లా చూస్తారు మీరు? ప్రైవేటైజేషన్ అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ వాళ్ళు ఏంటంటే లాస్ మీద లాస్ మౌంటింగ్ చేసుకుంటూ పోయారు. అండ్ వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, ఫారిన్ కంట్రీస్ కానీ బాగా అప్పుల పాలైపోయారు. సో దానివల్ల ఏంటంటే ప్రయోజనం ఏంటవుతున్నది, నైదర్ ది ఆర్గనైజేషన్ నార్ ది పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్లోరిష్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటనుకుంటుందంటే, ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టేక్ ఒకవేళ ప్రైవేట్ సెక్టర్స్కి మనం ఇచ్చేవంటే naturally we will find a very good support, and in collaboration with private and public partnership, ఎంప్లాయీస్ కూడా బాగా వర్క్ చేస్తారు, ఆర్గనైజేషన్స్ ఫ్లోరిష్ అవుతాయి, అండ్ ప్రాఫిట్ షేరింగ్ విల్ బి దేర్, అండ్ బిజినెస్ విల్ డెవలప్. అది కొత్త రైలు రహదారుల మార్గాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే సిక్నెస్ కంటిన్యూస్ ఫర్ ఎ ప్రిటీ లాంగ్ టైమ్ ఇన్ ఇండియన్ రైల్వే సిస్టమ్. రైట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీన్ని ప్రత్యక్షంగా చూద్దాం.